తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కు డిసెంబర్ 31తో కాలం చెల్లిపోనుంది. ఈ మేరకు జనవరి 1 నుంచి భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ నిర్వహణను టెర్రాసిస్ చూస్తుండగా ఈ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త సంవత్సరం నుంచి భూభారతి పోర్టల్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ పోర్టల్ను నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పూర్తి స్థాయిలో నిర్వహించనుంది. అలాగే ధరణి పోర్టల్ పూర్తి డేటాను టెర్రాసిస్ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కు బదిలీ చేయనుంది. డేటా బదిలీ పూర్తయిన తర్వాత భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఎడిటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. ధరణి పోర్టల్ ముసుగులో సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫోరెన్సిక్ ఆడిట్ లో ధరణి లావాదేవీలు, ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా పలు కీలక విషయాలు వెల్లడవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆడిట్ తర్వాత విచారణ కమిటీని ఏర్పాటు చేసి దోషులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలనే యోచనలో ఉందని తెలుస్తోంది.